హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ అదిరే అనుష. ఈరోజు మన రెసిపీ వచ్చేసి క్యారెట్తో చక్కగా ఒక టేస్టీ స్వీట్ రెసిపీ అయితే మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. సో ఇప్పుడైతే మరి వీడియోలోకి వెళ్దాం. వీడియోలోకి వెళ్ళే ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్, మీలో ఎవరైనా మన ఛానల్ని ముందుగా చూస్తే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడైతే 4 క్యారెట్స్ అయితే తీసుకున్నాను. వాటిని నీట్గా పీల్ ఆఫ్ చేసి ఈ విధంగా చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ ముక్కల్ని మనం మెజర్ చేసుకోవాలి. ఎన్ని కప్స్ వస్తున్నాయి ఏంటి అనేది అయితే మనం చూసుకోవాలి. సో నేనైతే ఇప్పుడు మెజర్ చేస్తున్నాను. ఈ కట్ చేసిన ముక్కల్ని మిక్సీ జార్లో వేసుకుని మిక్సీ అయితే పట్టుకోవాలి. సో నాకైతే 2 కప్స్ ముక్కలు అయితే వచ్చాయి. ఇప్పుడైతే వీటిని మిక్సీ పట్టేసుకోవాలి. ఫస్ట్ ఒకసారి మిక్సీ ఆడిన తర్వాత 1 కప్పు వాటర్ పోసి ఈ విధంగా స్మూత్గా పేస్ట్ లాగా మనం మిక్సీ అయితే పట్టుకోవాలి. ఇప్పుడు దీన్ని ఈ విధంగా మొత్తం వేసేసి ఇందులోంచి జ్యూస్ అనేది మనం కలెక్ట్ చేసుకోవాలి. ఫిల్టర్ చేసుకుంటే సరిపోతుంది. సో పైన మనకి ఇంకా వేస్ట్ అనేది మిగిలిపోతుంది కదా ఈ విధంగా. సో దాన్ని ఇంకొకసారి మిక్సీ పట్టుకోవాలి. ఇంకొక 1/2 కప్పు వేసి వాటర్ ఇందులో మిక్సీ అనేది పట్టుకోవాలి. ఇందాక నేను 1 కప్పు వాటర్ పోసాను క్యారెట్ ముక్కలు ఫస్ట్ టైం మిక్సీ పట్టేటప్పుడు. ఇప్పుడు ఒక 1/2 కప్పు వాటర్ అయితే పోసాను. ఫస్ట్ మనం క్యారెట్ ముక్కలు ఏ కప్పుతో అయితే కొలుసుకున్నామో అదే కప్పుతో మెజర్మెంట్స్ మొత్తం తీసుకోవాలండి. నేను బై మిస్టేక్ వేరొక కప్పుతో యూజ్ చేశాను, అదొకటి గమనించుకోండి. చూస్తున్నారు కదా ఎంత జ్యూస్ కలెక్ట్ అయిందో మనకు కనిపిస్తుంది చక్కగా. ఈ విధంగా ఏదైనా స్పూన్తో ఆ పిప్పిని కొంచెం బ్రష్ చేస్తే ఇంకా వస్తుంది. ఇప్పుడు ఇందులోకి ఒక 1/2 కప్పు బెల్లాన్ని అయితే తీసుకుంటున్నానండి. అందులోకి 1/4 కప్పు వాటర్ని అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఈ బెల్లం అయితే కరగనిద్దాము. మధ్య మధ్యలో తిప్పుకుంటూ కరగనివ్వండి. స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద అయితే పెట్టానండి. ఇప్పుడు ఇంకొక ప్యాన్ తీసుకొని క్యారెట్ జ్యూస్ ఎంత అయింది ఏంటి అనేది అయితే మెజర్ చేస్తున్నాను నేను. నాకు 2 కప్పులకి కాను ఇంకో కొంచెం ఎక్స్ట్రా అయితే మిగిలింది, అది కూడా యాడ్ చేసేసాను. ఇప్పుడు మనం ఒకసారి బెల్లం చూద్దామండి. బెల్లం ఈ విధంగా పూర్తిగా కరిగిపోయింది కదా. ఇప్పుడు ఈ ప్యాన్ కూడా మనం స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద పెట్టి క్యారెట్ జ్యూస్ని ఇప్పుడు మనం తీసుకున్న బెల్లాన్ని ఫిల్టర్ చేసుకొని ఆ బెల్లం సిరప్ కూడా ఇందులోకి అయితే యాడ్ చేసుకుని ఈ విధంగా కలుపుకుంటూ ఉండాలండి. ఒక 5 మినిట్స్ పాటు అట్లా కలుపుకోండి. ఇప్పుడు ఇది వచ్చేసి కార్న్ఫ్లోర్ అండి. ఒక 7 స్పూన్స్ వరకు నేను కార్న్ఫ్లోర్ని అయితే యాడ్ చేసుకున్నానండి. వాటర్ వేసి ఉండలేమీ లేకుండా నీట్గా కార్న్ఫ్లోర్ వాటర్ని కలిపి పెట్టేసుకోండి. ఇప్పుడు ఒకసారి క్యారెట్ జ్యూస్ చూద్దాము. ఒక 5 మినిట్స్ క్యారెట్ జ్యూస్ మరిగిన తర్వాత ఇప్పుడు ఏవైతే మనం కార్న్ఫ్లోర్ వాటర్ కలిపి పెట్టుకున్నామో ఆ వాటర్ని ఇందులోకి ఒకసారి మొత్తంగా తిప్పేసుకొని ఇందులోకి యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని ఈ విధంగా కలుపుకుంటూ ఉండాలి. కార్న్ఫ్లోర్ వేయంగానే మనకి ఏంటంటే చాలా వరకు దగ్గరికి అయిపోతుంది. సో చూసారు కదా కన్సిస్టెన్సీ చాలా థిక్ అయిపోయింది. ఇందాక మనకి వాటరీ కన్సిస్టెన్సీ ఉంది, ఇప్పుడు కొంచెం జెల్లీలాగా థిక్గా అనిపిస్తుంది. ఈ విధంగా కలుపుకుంటూ ఉండాలి. ఇంకా థిక్ అయింది చూస్తున్నారు కదా, ఇంకా అలా దగ్గరికి అవుతూ ఉంటుందన్నమాట. ఇప్పుడు ఇందులోకి మంచి ఫ్లేవర్ కోసం నేను కొంచెం పచ్చకర్పూరంను అయితే యాడ్ చేస్తున్నానండి. ఇది వచ్చేసి ఎడిబుల్ క్యాంపర్ అంటాం ఇంగ్లీష్లో మనం. ఇదే వేయాలని ఏం లేదు, ఫ్లేవర్ కోసం యాడ్ చేశానండి. మీ దగ్గర యాలకుల పౌడర్ ఉన్నా కూడా యాడ్ చేసుకోవచ్చు, ఓకేనా. ఇంకా కొంచెం దగ్గర పడింది కదా. ఇప్పుడు ఇందులోకి 1 స్పూన్ నెయ్యిని కూడా యాడ్ చేసుకున్నానండి. నెయ్యి వేసుకున్న తర్వాత ఒకసారి కలిపేసుకోండి. కొంచెం మనకి కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా అవ్వాలి. ఇలా అంటే మనకి కొంచెం సపరేట్ అవుతున్నట్టు రావాలన్నమాట. థిక్ కన్సిస్టెన్సీ వచ్చింది. ఇక్కడ ఒక చిన్న విషయం గుర్తుపెట్టుకోండి, నేను కొంచెం నార్మల్గానే తీస్తున్నానండి. ఇంకా బాగా థిక్గా గట్టిగా అయిపోవాలి, ఇంకా కొంచెం థిక్గా అయిపోవాలి అనుకుంటే మాత్రం ఒక 5 మినిట్స్ ఉంచి తర్వాత దించుకోండి. అదొక్కటి మాత్రం బాగా గుర్తుపెట్టుకోండి. దించేసిన తర్వాత మీ దగ్గర కేక్ మౌల్స్ ఉంటే తీసుకోండి. నా దగ్గర అది లేదు కాబట్టి ఒక బాక్స్కి అయితే కింద నెయ్యి అప్లై చేసి ఇప్పుడు నేను ఏదైతే సిరప్ రెడీ చేసి పెట్టుకున్నానో క్యారెట్ మిక్చర్ దాన్ని ఇందులోకి అయితే యాడ్ చేసేయాలి. ఒకసారి ఈ విధంగా ట్యాప్ చేసి దీన్ని పక్కన పెట్టేసి పూర్తిగా చల్లారనివ్వాలి. పూర్తిగా చల్లారిన తర్వాత చూద్దాము. ఒక 1 అవర్ తర్వాత పూర్తిగా చల్లారిందండి. ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్ తీసుకుని కింద ఉల్టా చేసేయండి. చేత్తో ఈ విధంగా అంటే వచ్చేస్తుందండి, ఎందుకంటే మనం ఆల్రెడీ నెయ్యి రాసాం కాబట్టి. సో చూసారా చాలా చక్కగా మనకి ఇదైతే రెడీ అయిపోయింది. సో ఇప్పుడు మీకు నచ్చిన షేప్లో దీన్ని కట్ చేసుకోవచ్చండి, మీ ఇష్టం. నేను ఫస్ట్ సైడ్స్ అనేవి తీసేస్తున్నాను. నేను దీన్ని ఈ క్యారెట్
మిశ్రమాన్ని కొంచెం నేను మరి థిక్ అవ్వనివ్వలేదండి. కొంచెం లేతగా ఉన్నప్పుడే తీసేసాను కాబట్టి మీరు ఇంకా కొంచెం థిక్ అవ్వాలి అనుకుంటే ఉంచుకోవచ్చు. మీకు కావాల్సిన షేప్‌లో పీసెస్ అనేవి కట్ చేసుకోండి. టేస్ట్ అయితే అద్దిరిపోతుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.